నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. ఆమదాలవలస నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా ఆమదాలవలస పట్టణంలో నియోజకవర్గ కన్వీనర్ పేడాడ సూరపు నాయుడు గారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు మెడికల్ క్యాంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని సందర్శించిన రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదిన ఉత్సవాలను భారతదేశం అంతటా ఘనంగా నిర్వహిస్తున్నారని, అందుకు గల కారణం ఆయన కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి నాయకునిగా అభివర్ణించారు. రాబోయే మరో 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి 2047వ సంవత్సరానికి వికసిత భారత్లో భాగంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదిగే స్థానిక వికసిత భారత ఇట్లా ప్రెస్ చేయండి. పాపర్ మెషిన్ Thank you, sir. Blessings. ఆమదాలవలస నియోజకవర్గం పేడాడ సూరపు నాయుడు గారు మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి సేవా పక్షోత్సవాలు ఆయన దాదాపుగా ఇప్పుడు ఏంటంటే 17వ తారీఖు నుండి 15 నెక్స్ట్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం 15 రోజులు పెట్టడం కానీ ప్రతి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక చోట్ల మోదీ గారి పుట్టినరోజు అనేది పండగ వాతావరణం కింద జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మోదీ గారు అంటే ప్రధానమంత్రి మోదీ గారు అంటే ప్రతి ఒక్కరికి అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం ఆ పక్షం ఈ పక్షం అనేది కాదు, అందరి పక్ష నాయకుడు, అందరికీ దైవంలా భావించే మన భారతీయులందరికీ మోదీ గారు అనేది ఆయన పేరు ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన వరుస 3 సార్లు ప్రధానమంత్రిగా గెలవడమే కాకుండా మన భారతదేశ అభివృద్ధిని ఆయన ప్రపంచ దేశాలకు చూపిస్తున్నారు. ఈరోజు ప్రపంచ దేశాలకి మోదీ గారికి ముందు, మోదీ గారి తర్వాత అనే విధంగా ఈరోజు ఆయన మన దేశాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లిన పరిస్థితి. ఎందుకంటే ఎన్ని విధాలుగా కొన్ని దేశాలు మన మీద ఏ విధంగా విరుచుకుపడ్డా వాళ్ళకి ధీటుగా అనేక విధాలుగా ఏదైతే పాకిస్తాన్ మన మీద చేసిన కుట్రలకు కానీ, అదేవిధంగా కొన్ని దేశాలు మన దేశం మీద ఏ విధంగా కక్ష సాధింపు చేద్దామనే వాళ్ళకి ధీటుగా ఆయన ఎదుర్కొని నిలబడడం అనేది చాలా సంతోషం ప్రతి ఒక్కరికి. అందుకే మోదీ గారికి అక్కడ ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారని మనం గట్టిగా చెప్పొచ్చు, బలంగా చెప్పొచ్చు.
అలాంటి మోదీ గారి పుట్టినరోజు 15 రోజులు జరుపుకోవడం చాలా సంతోషం. ఇది బీజేపీ నాయకులు ఒక్కరిదే కాదు, ఇది ఎన్డీఏ కూటమి అందరిది ఈ సక్సెస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మోదీ గారిది వన్ సైడ్ ఒక పార్టీ కింద లేదంటే ప్రభుత్వం కింద చూడకూడదు. చిన్న పిల్లల దగ్గర నుండి ఈరోజు 1వ తరగతి ఎల్కేజీ చదువుకునే వాళ్ళు పీజీ చేసే వరకు ప్రతి ఒక్కరు మోదీ గారిని అభిమానించడమే కాకుండా ఆయన ఫాలో అవుతారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నాయకుడు కూడా మోదీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి ఇక్కడ 140 కోట్ల మంది జనాభా ఉన్నారనేదే కాదు, ఆయనకి ఎందుకు అంత ఫాలోవర్స్ అంటే